అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇండియన్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పుకుందాం. నీతి ఆయోగ్. దీని లక్ష్యాలేంటి, విధులేంటి, సమావేశాలేంటి క్షుణ్ణంగా తెలుసుకుందాం. అలాగే ఇందులో క్వశ్చనింగ్ అనేది ఎలా వస్తుంది అనేది కూడా చూద్దాం. ముందు నీతి ఆయోగ్ గురించి చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా నూతన సంస్కృతిని ఆవిష్కరించాలంటే కాలం చెల్లిన ప్రణాళిక సంఘం స్థానంలో నూతన విధానాన్ని, నూతన సంస్థను ఏర్పాటు చేయాలని భావించి ఒక నూతన విధాన సంఘాన్ని నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. ఈ నీతి ఆయోగ్ లక్ష్యాలు చూస్తే రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఏర్పడుతుందనే సాధికారతతో వివిధ స్థాయిల్లో ఆర్థిక విధాన రూపకల్పనలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం, వ్యవసాయదారులకు ప్రయోజనం చేకూరే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను, ఆహార భద్రతను సమ్మిళితం చేయడం, నెక్స్ట్ ఉత్తేజితమైన మధ్యతరగతి ప్రజలను ఉత్పత్తి ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం, స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో స్థిరపడిన భారతీయులను, ఎన్ఆర్ఐస్ని కూడా దేశాభివృద్ధిలో భాగస్వామ్యులను చేయడం, శాస్త్రీయ మేధోశక్తితో కూడిన మానవ మూలధనాన్ని పెంపొందించడం, ఉత్పత్తి ప్రక్రియలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో భారతదేశాన్ని ప్రధాన సూత్రధారిగా రూపొందించడం, సమాన అవకాశాలు కల్పించడం, జాతీయ అంతర్జాతీయ నిపుణుల మధ్య, వివిధ పరిశోధనా సంస్థల మధ్య సమన్వయం కల్పించి నవకల్పనలను సాధించడం, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంకేతికంగా, జనాభా పరంగా ప్రణాళికా సంఘం ద్వారా సాధించిన ప్రగతికి భిన్నంగా అభివృద్ధి సాధించాలనేది నీతి ఆయోగ్ లక్ష్యం. నెక్స్ట్, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ప్రణాళికా సంఘం అనుసరించిన పైనుంచి కిందకి, టాప్ టు బాటం అనుసరించే పద్ధతికి బదులుగా భిన్నంగా కింద నుంచి పైకి, బాటం టు టాప్ అనే పద్ధతిని అనుసరించడం, వన్ వే సెంటర్ టు స్టేట్ ఫ్లోకు బదులు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చే సహకార సమాఖ్యను ఏర్పాటు చేయడం, అంతిమంగా ప్రజల మనస్సును తెలుసుకుని వారి అవసరాలను తీర్చే విధంగా పనిచేయడం. ఇవన్నీ నీతి ఆయోగ్ లక్ష్యాలు. ఇంకా నీతి ఆయోగ్కి కొన్ని ముఖ్యమైన విధులు కూడా ఉన్నాయి. అవేంటంటే ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా విధి విధానాలను, వ్యూహాలను రూపొందించడంలో, నిర్ధారించడంలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం. బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం ఏర్పడుతుంది కాబట్టి జాతీయ అభివృద్ధిని సాధించడంలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించే సహకార ఫెడరల్ వ్యవస్థ, కార్పొరేటివ్ అండ్ ఫెడరల్ సిస్టమ్ని రూపొందించడం, ప్రణాళికా సంఘం అనుసరించిన పైనుంచి కిందకి, టాప్ టు బాటంకు భిన్నంగా కింది నుంచి పై స్థాయి వరకు వికేంద్రీకృత ప్రణాళిక నమూనాను ప్రవేశపెట్టడం, సత్వర ఆర్థికాభివృద్ధి కోసం వివిధ రంగాల మధ్య అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడం, కేంద్ర రాష్ట్రాలకు వివిధ మంత్రిత్వ శాఖలకు సలహాలు, సూచనలు అందించే మేధో కూటమిగా పనిచేయడం, ప్రపంచ స్థాయిలో అందుబాటులో ఉన్న వనరులను, నైపుణ్యాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి నోడల్ ఏజెన్సీగా పనిచేయడం, దీర్ఘకాలిక వ్యూహాలను, పథకాలను రూపొందించి వాటి అమలును పర్యవేక్షిస్తూ తగిన మార్పులు చేస్తూ వాటి సామర్థ్యాన్ని పెంచడం, వ్యాపార అభివృద్ధిలో జాతీయ అంతర్జాతీయ నిపుణులను ప్రోత్సహించి భాగస్వామ్యం చేయడం, అనుభవజ్ఞులు, నిపుణులు, నిష్ణాతుల సహకారంతో దేశంలో వ్యవస్థాపక నైపుణ్యాన్ని, నవకల్పనలను, పరిజ్ఞానాన్ని పెంపొందించడం, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అంతర్రంగాల, అంతర్శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధిని సాధించడం, అభివృద్ధి ఫలితాలు అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ జరిగేటట్లు చూడటం, సమ్మిళిత వృద్ధి సాధనకు అవసరమైన పద్ధతులను సూచించడానికి
స్టేట్ ఆఫ్ ఆర్ట్ రీసోర్స్ సెంటర్ని నిర్వహించడం, ఇవన్నీ నీతి ఆయోగ్ యొక్క ప్రధానమైన విధులు. ఇంకా నీతి ఆయోగ్ కొన్ని సమావేశాలను కూడా ఏర్పరిచింది. అవేంటో చూద్దాం. నీతి ఆయోగ్ పాలక మండలి తొలి సమావేశం 2015 ఫెబ్ 8న టీమ్ ఇండియా పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగింది. నీతి ఆయోగ్ మొదటి సమావేశంలోనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరితో కలిసి అందరి అభివృద్ధి అనేది నీతి ఆయోగ్ లక్ష్యం అని ప్రధాని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ పాలక మండలి తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రులతో కూడిన 3 సబ్ గ్రూపులను ఏర్పాటు చేశారు. అవి కేంద్ర ప్రాయోజిత పథకాల సబ్ గ్రూప్, స్వచ్ఛ భారత్ సబ్ గ్రూప్, నైపుణ్యాభివృద్ధి సబ్ గ్రూప్. వీటితో పాటు 2 టాస్క్ ఫోర్స్లను కూడా ఏర్పాటు చేశారు. అవి వ్యవసాయాభివృద్ధి టాస్క్ ఫోర్స్, పేదరిక నిర్మూలన టాస్క్ ఫోర్స్. ఇంకా కేంద్ర ప్రాయోజిత పథకాల సబ్ గ్రూప్ గురించి చూస్తే, ప్రస్తుత కేంద్ర ప్రాయోజిత పథకాల స్థితిని పరిశీలించి తగిన సూచనలను సిఫారసులను చేయడం కోసం అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని కన్వీనర్గా ఈ గ్రూప్కి ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్లో ఉన్న పథకాలను 28కి తగ్గించి వాటిని అతి ముఖ్య పథకాలు 6గా, ముఖ్య పథకాలు 20, ఐచ్ఛిక పథకాలు 2 అని 3 గ్రూపులుగా విభజించారు. ఇంకా స్వచ్ఛ భారత్ సబ్ గ్రూప్ విషయానికి వస్తే 2014 అక్టోబర్ 2న ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ SBA కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేయడంలో భాగంగా 2019 అక్టోబర్ 2 నాటికి బహిరంగ మల విసర్జన లేని దేశంగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. ఈ గ్రూప్ కమిటీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్వీనర్గా వ్యవహరించారు. నైపుణ్యాభివృద్ధి సబ్ గ్రూప్ విషయానికి వస్తే, దేశ రాష్ట్ర స్థాయిలో ప్రజల సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని వృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ గ్రూపును ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ కమిటీకి అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కన్వీనర్గా వ్యవహరించారు. వ్యవసాయాభివృద్ధి టాస్క్ ఫోర్స్ గురించి చూస్తే 2015 నాటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా దీన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగం మరింత ప్రగతి పథంలో పయనించేందుకు తగిన సూచనలు, సిఫార్సులను చేశారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడమే కాకుండా తగిన మద్దతు ధరలను కూడా ప్రకటించడం, భూ సంస్కరణలో భాగంగా కౌలు, టైటిళ్ల విషయంలో సంస్కరణలు తీసుకురావడం. నెక్స్ట్, పేదరిక నిర్మూలన టాస్క్ ఫోర్స్. ఈ టాపిక్ వివిధ రకాల విపత్తులు సంభవించినప్పుడు రైతులకు తగిన సహాయం అందించడం, తూర్పు రాష్ట్రాల్లో హరిత విప్లవాన్ని విస్తరించడం, దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం 2015 నాటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ దీనికి చైర్మన్గా ఉండి ఈ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశాడు. నీతి ఆయోగ్ పాలక మండలి 2వ సమావేశం 2015 జూలై 15న, నీతి ఆయోగ్ పాలక మండలి 3వ సమావేశం 2017 ఏప్రిల్ 23న, అలాగే నీతి ఆయోగ్ పాలక మండలి 4వ సమావేశం 2018 జూన్ 17న, అలాగే నీతి ఆయోగ్ పాలక మండలి 5వ సమావేశం 2019 జూన్ 15న, అలాగే 6వ సమావేశం 2021 ఫిబ్రవరి 20న, అలాగే 7వ సమావేశం 2022 ఆగస్టు 7న జరిగాయి. ఇవన్నీ నీతి ఆయోగ్ గురించి. ఇంకా ఇందులో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, నీతి ఆయోగ్ లక్ష్యం ఏది అని అడగచ్చు. దీనికి ఆన్సర్ ఏంటంటే, ఆర్థిక విధాన రూపకల్పనలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులను, ఆహార భద్రతను సమ్మిళితం చేయడం, ఉత్పత్తి ప్రక్రియలో మధ్యతరగతి ప్రజలను భాగస్వామ్యం చేయడం. ఇవి 3 ముఖ్య లక్ష్యాలు.
నీతి ఆయోగ్ అనుసరించే పద్ధతి ఏది అంటే కింది నుంచి పైకి, బాటమ్ టు టాప్. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధి సాధనలో నీతి ఆయోగ్ అనుసరించే వ్యవస్థా విధానం ఏది? దీనికి ఆన్సర్ సహకార ఫెడరల్ వ్యవస్థ. నీతి ఆయోగ్ అనుసరించే నమూనా ఏది? వికేంద్రీకృత నమూనా. అలాగే అందుబాటులో ఉన్న వనరులు, నైపుణ్యాలు సమర్థవంతంగా పనిచేయడానికి నీతి ఆయోగ్ ఏ విధంగా పనిచేస్తుంది? నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. నీతి ఆయోగ్ పాలక మండలి మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 2015 ఫెబ్ 8న. నీతి ఆయోగ్ పాలక మండలి ఎన్ని గ్రూపులను ఏర్పాటు చేసింది? 3 గ్రూపులను. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది నీతి ఆయోగ్ లక్ష్యం అని పేర్కొన్నది ఎవరు? నరేంద్ర మోదీ. నీతి ఆయోగ్ పాలక మండలి తొలి సమావేశం ఏ పేరు మీద నిర్వహించారు? టీమ్ ఇండియా. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ప్రధానమంత్రి. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. నీతి ఆయోగ్ విధులు ఏంటి? ఆర్థిక లక్ష్యాల రూపకల్పనలో రాష్ట్రాల భాగస్వామ్యం, రాష్ట్రాల మధ్య సమాన అవకాశాల కల్పన, థింక్ ట్యాంక్గా వ్యవహరించడం. అందరితో కలిసి అందరి అభివృద్ధి నినాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ సమావేశంలో పేర్కొన్నారు? మొదటి సమావేశంలో. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2015 అక్టోబర్ 2. నీతి ఆయోగ్ పాలక మండలి ఎన్ని టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసింది? 2. బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం అనేది దేని సాధికారత? నీతి ఆయోగ్ది. కేంద్ర రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖలకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి నీతి ఆయోగ్ ఏ విధంగా పనిచేస్తుంది? థింక్ ట్యాంక్గా. 2015లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? అరవింద్ పనగారియా. ఓకే అండి, ఇదంతా నీతి ఆయోగ్ గురించి. దీని లక్ష్యాలేంటి, విధులేంటి, సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఇంకా టాస్క్ ఫోర్స్ గురించి, కన్వీనర్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కొన్ని చెప్పాను. దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.